భారీ వర్షాలు వరదలతో జలాశయాలకు భారీగా వరద పెరుగుతోంది. హైదరాబాద్ లో జంట జలాశయాలకు కూడా వరద ఉధృతి భారీగా పెరిగింది. మూసీకి అంతకంతకు కూడా వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ముసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద పారుతోంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. మూసీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఇప్పటికే అన్ని జాగ్రత్తలు అవసరమైనటువంటి జాగ్రత్తలన్నీ కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. భారీ వర్షాలు వరదలతో ఎక్కడికక్కడ జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ లో జంట జలాశయాలకు వరద ఉధృతి భారీగా పెరిగింది. మూసీకి అంతకంతకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ఇటు ముసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి కూడా వరద తీవ్రంగా పారుతోంది. అయితే ప్రయాణికులు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ముసారాంబాగ్ బ్రిడ్జి నుంచి మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. లైవ్ లో ప్రేమ్. థ్యాంక్ యూ నళిని. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు అటు జంట జలాశయాలు రెండు కూడా పూర్తిగా నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీరంతా కూడా దిగువలో ఉన్నటువంటి మూసీ నదిలో కూడా నీరంతా కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క మూసీ నది కూడా పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సుమారుగా 12,000 క్యూసిక్ల వరద నీరు కూడా ప్రస్తుతం ఈ యొక్క మూసీలో కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ముసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కూడా విజువల్స్ లో చూసుకోవచ్చు. అటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క భారీ వరద నీరంతా కూడా ఈ యొక్క ముసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి కూడా ఓవర్ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మూసీ నదిపై నిర్మించినటువంటి అన్ని బ్రిడ్జిల్లో కల్లా అత్యంత కింద లో లెవెల్లో నిర్మించినటువంటి బ్రిడ్జి ఇదే కనుక ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క వరద నీరంతా కూడా ఖచ్చితంగా ఈ యొక్క బ్రిడ్జిని తాకుతూ వెళ్లడం కానీ లేదంటే బ్రిడ్జి పై నుంచి వెళ్లడం కూడా జరుగుతుంది. ఈ యొక్క గడిచిన నెల రోజుల్లోనే ఇది 5వ సారి ఈ యొక్క బ్రిడ్జి పై నుంచి ఓవర్ఫ్లో అయినటువంటి పరిస్థితిని కూడా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు అప్రమత్తమైనటువంటి అధికారులంతా కూడా ఈ యొక్క బ్రిడ్జి పై నుంచి ఆ రాకపోకల్ని కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచే నిలిపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు ఎగువ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా మరొక మార్గం వైపు తరలించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూడొచ్చు మనం సముద్రంలో కనిపించేటటువంటి అలలు ఎలా అయితే వస్తాయో అదే మాదిరిగా కూడా ప్రస్తుతం ఈ యొక్క మూసీ నదిలో ప్రవాహంలో కూడా కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అటు చాదర్గఢ్ బ్రిడ్జి దిగువ ప్రాంతంలో నివసించేటటువంటి సుమారు 55 మందిని కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించి వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ముఖ్యంగా అయితే ఈ రోజు అలాగే రేపు 2 రోజుల పాటు భారీ వర్షాలున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క అధికారులు కూడా ముందుగానే అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే అటు ముఖ్యంగా వికారాబాద్ కావచ్చు అలాగే అనంతగిరి హిల్స్ లో కురిసినటువంటి ఒక భారీ వర్షాల నేపథ్యంలో కూడా యొక్క వరద నీరంతా కూడా అటు ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ కి కూడా వచ్చి చేరుతున్న నేపథ్యంలో అక్కడ కూడా పూర్తిగా ఫుల్ ట్యాంక్ లెవెల్ ని చేరినటువంటి వరద నీరంతా కూడా దిగువ ప్రాంతానికి విడుదలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా అటు ఏదైతే ఉస్మాన్ సాగర్ కావచ్చు అలాగే హిమాయత్ సాగర్ కూడా ప్రస్తుతం 7,000 క్యూసిక్ల వరద నీరు ఒక దాంట్లోకి వస్తున్నాయి. మరొక దాంట్లోకి 6,000 క్యూసిక్ల నీరు వరద నీరు కూడా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు భారీగా గేట్లను తెరిచి అధికారులు కూడా ఆ యొక్క వరద నీటిని మొత్తం కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ముసారాంబాగ్ బ్రిడ్జి పరిసర ప్రాంతాలు కూడా అటు మూసి చూసుకున్నట్టయితే ఆ రోడ్డుకు సమాంతరంగా కూడా వరద నీరంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇదే వరద కూడా ఇంకొద్దిసేపు కొనసాగితే అలాగే మరో 2,000 క్యూసెక్ల నీరు ఎక్కువగా వస్తే కూడా ఖచ్చితంగా ప్రస్తుతం ఈ యొక్క మూసీ నదికి ఆనుకున్నటువంటి ఒక రోడ్డుపై కూడా పూర్తిగా నీళ్లు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. పూర్తిగా ఈ యొక్క నీరు వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతంలో పూర్తిగా రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిపివేసేటువంటి పరిస్థితి కూడా నెలకొంటుంది. ప్రస్తుతం ఈ యొక్క ముసారాంబాగ్ బ్రిడ్జికి సంబంధించి ఏదైతే అటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ అలాగే మలక్పేట నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క వాహనాలన్నీ కూడా అటు ఏదైతే అలీకేఫ్ చౌరస్తా చేనెంబర్ నుంచి అటు అంబర్పేట కావచ్చు రామంతపూర్ శివం రోడ్ వైపు కూడా వెళ్తుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క
ఈ యొక్క వరద కారణంగా కూడా ప్రస్తుతం ఈ యొక్క మూసి వరద ప్రవాహిస్తున్న నేపథ్యంలో కూడా బ్రిడ్జిని కూడా పూర్తిగా నిలిపివేయడంతో ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాదు గతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు వచ్చినటువంటి యొక్క భారీ వరద నేపథ్యంలో ఇక్కడే ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే దోపిఘాట్ కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు దోపిఘాట్ కి సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ సంబంధించినటువంటి పునాదులు మినహా ఆ యొక్క బిల్డింగ్ కింద ఉన్నటువంటి బేస్మెంట్ అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఇంతకు ముందు గతంలో కురిసినటువంటి ఒక భారీ వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఒక బ్రిడ్జికి సంబంధించినటువంటి పిల్లర్లను కూడా తాక్కుంటూ సుమారుగా 6 అడుగుల హైట్ లో కూడా ఈ యొక్క వరద నీరంతా కూడా ప్రవహించింది. అయితే ఇదే నేపథ్యంలో సుమారుగా ఈ రోజు ఉదయం నుంచి కూడా వచ్చినటువంటి ఒక భారీ వరద నీరంతా కూడా ఈ యొక్క ముసారాంబాగ్ బ్రిడ్జి ప్రాంతానికి వచ్చేసరికి కూడా చాలా ఉధృతంగా కూడా ప్రవహిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా ఎంతో వెడల్పుగా ఉన్నటువంటి ఈ యొక్క మూసి నాలాకు సంబంధించినటువంటి యొక్క మూసిని కూడా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. అయినప్పటికీ కూడా భారీ వరద నేపథ్యంలో కూడా పూర్తిగా నిండిపోయి ఎగువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ వరదతో కూడా మొత్తం ఈ యొక్క భారీ ప్రవాహం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇదే వరద కనుక మరికొద్దిసేపు కొనసాగితే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మూసి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఒక మూసి ప్రవాహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి అటు ఓల్డ్ సిటీలో కావచ్చు, అలాగే సుమారుగా గోల్నాక కావచ్చు, చాదర్గఢ్ తో పాటు కూడా పురాణా పూల్, అలాగే ఈ యొక్క ఏదైతే చాదర్గఢ్ బిడ్సి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలను కూడా అప్రమత్తం చేస్తారో అవసరమైతే వారి యొక్క ఇళ్ల నుంచి కూడా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నాలు చేయడానికి కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నళిని. రైట్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.